కార్తీక్ అయితే దీపతో ఇలా అంటూ ఉంటాడు, నీకు మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర సేఫ్టీ, అక్కడ కన్నా శౌర్యకి ఇంకెక్కడ సేఫ్టీ లేదు. ఆ విషయం నువ్వు తెలుసుకో దీప, అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. అయినా నువ్వు ఎందుకు ఇంత దూరం వచ్చి మళ్ళీ ఇన్ని కష్టాలు పడుతున్నావో నాకు అర్థం అవడం లేదు. నువ్వు నా ప్రాణాలు రక్షించావని నేను నీకు కృతజ్ఞత చూపిస్తున్నాను, అంతకు మించి ఇంకేం లేదు అని చెప్పి కార్తీక్ అయితే చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలన్నీ దీప అయితే గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను సుమిత్ర గారి ఇంటికి వెళ్ళాలా, వెళ్తే ఇక వాళ్ళతో ఎన్ని మాటలు పడాలో ఏంటో అనేది ఆలోచిస్తూ ఉంటుంది. సవ్య గురించి ఆలోచించి అయితే అక్కడికి వెళ్ళాలి, ఏంటో నేను ఇటుకస్ వెళ్ళాలో నాకే అర్థం అవ్వడం లేదు అనే దీప అయితే ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ శౌర్యని అయితే బుజ్జగిస్తూ తన్ని పడుకోబెడుతూ ఉంటుంది. ఇక దీప అయితే ఏం చేయాలి అని సతమతం అవుతూ ఆఖరికి సుమిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అయితే నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. శౌర్య కూడా బాగుంటుంది అని ఆలోచించి సుమిత్ర వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే దీప ఆలోచన తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది.